నేను ఎంక్వైరీ చేసిన తర్వాత ముఖ్యంగా మొదటగా మంచి విత్తనాలు ఎంచుకోవడం జరిగింది. ఎంచుకోవడంతో పాటు మొదటి లాటు ఎంచుకున్న విత్తనాల్లోనే ఫస్ట్ లాట్ మొదటే రూపాయి ఎక్కువైనా తక్కువైనా తీసుకోవడం జరిగింది. సో, మరి చాలామంది రైతులు ఇప్పుడు నెక్స్ట్ 2025కి బెస్ట్ పత్తి విత్తనాలు చెప్పమని అడుగుతున్నారు. చాలామంది అడిగారు, ఫోన్ చేసి అడుగుతున్నారు ఎక్కువగా. సో, వాళ్ళకి సంబంధించి మరి మన తరపున మన ఛానల్ మన అందరు రైతులు మనకున్నారు కాబట్టి అందరిని ఎంక్వైరీ చేసుకొని అడిగిన తర్వాత ఈరోజు మీకు వీడియోకి రావడం జరిగిందండి. ముఖ్యంగా మనం మొట్టమొదటిగా చూసుకుంటే ఏ ఏ విత్తనం మీరు ఎంచుకున్నా సరే మొదటి లాటు తీసుకునే ప్రయత్నం చేయండి. ముందేళ్ళు తీసుకునే ప్రయత్నం చేయండి. వాటిలో నేను మొట్టమొదటిగా నాకైతే కొన్ని బెస్ట్ 4 టాప్ 4 పత్తి విత్తనాలు చెప్పాలనుకున్నాను. వాటిలో మొదటిగా ఏంటంటే మనకి మొదటి లాట్ అయ్యుండి తీసుకొని మంచిగా మెయింటెనెన్స్ చేయగలిగితే నేను ప్రతి రైతు మనకి 15-20 గంటలు తీసుకోవచ్చండి. సో, నేను విత్తనం చెప్పిన తర్వాత రేపు కాటన్ మీద కూడా ఒక మంచి షెడ్యూల్ ఇస్తాను. ఒకరోజు ఒక మంచి షెడ్యూల్ ఇస్తాను. ఆ షెడ్యూల్తో మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా 15-20 గంటలు తీసుకుంటారు.